అయ్యయ్యో ఓష్ని పాపం పాడుగాను మనుషులుండంగానే దర్వాజాలు గట్ల వీక్కొని పోతుర్రు. ఇగో గిటేమో లొల్లైతాంది. ఓ కాక ఏమైందే జర చెప్పరాదు. 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పింది. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను, నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పేటాలకు లేదు నీ ఇంటి జప్తు చేస్తాం అని అన్నారు వాళ్ళు. 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలత లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అన్ని తీసి మొత్తం బయట పెట్టినాక బండి గుంజుకుపోతారు. పాపం ఎంత ఘోరం ఉన్నారో కదా మనుషులు. మానవత్వం ఏ మంటలు కలిసిపోయిందో ఏం పాడో గాని గింత కూడా కనికరం లేకుండా తయారయ్యిర్రు. భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాల వలసొచ్చి మేకలు కాసుకుంటా షిన్నిల్లు కట్టుకున్నాడట గీ కాక. అయితే ఇంటి పన్ను 20,000 కట్టమన్నారట. దానికి మొదలు 5,500 ఉంటే కట్టిండట. పైసలు అందక అడమై కట్టలేదట. ఖాతమిగా మున్సిపల్ అధికారులు వచ్చి గన్మిట్లున్న దర్వాజను ఎత్తుకొని పోయిర్రట. రూపాయి కూడబెట్టి కట్టుకుని ఇల్లయ్యా జనంత గడువిస్తే కట్టనా, మరి గింత ఘోరం ఉంటారా? ఈ పేదోని మీద రవ్వంత కనికరం కూడా లేదా అని బాధపడుతుండు కాక. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలైతే ఒక్కటే మాట, గతిలేనోని ఇంటి మీద దౌర్జన్యం చేస్తే ఏమొస్తది? విజయ్ మాల్యా, దళిత్ మోడీ అసోంటి దేశద్రోహులు ఎంతో మంది ఉన్నారు. ముందు వాళ్ళ పనితనం పట్టుర్రి అనుకుంటా సురుకులు అంటిస్తుర్రు. గింత ఘోరమా మనుషులు?